ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కమిషనర్ చంద్రవదన్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతోందని, చట్ట ప్రకారం తమకున్న హక్కుల ప్రకారమే విచారణ చేస్తున్నామని, అలాగే విచారణకు వచ్చిన సెలబ్రిటీల దగ్గర బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు అని వచ్చిన ఆరోపణలపై కూడా వాళ్ళు స్పందించారు. బ్లడ్ శాంపిల్స్ వాళ్ళు స్వచ్ఛందంగానే ఇచ్చారని, కావాలంటే ఇవ్వను అని చెప్పే హక్కు కూడా వాళ్ళకు ఉందని, అయితే ఇవ్వను అన్నారనే విషయాన్ని కేస్ డైరీలో తాము మెన్షన్ చేస్తామని, ఆ విషయాన్ని కోర్టు చూసుకుంటుందని కూడా చెప్పారు. ఎవరిని కూడా బలవంతంగానో బెదిరించో వాళ్ళని ప్రశ్నించడం లేదు, అలాగే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం లేదు అని స్పష్టంగా చెప్తున్నారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నామని, ప్రతి దానికి కూడా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, తమపై వచ్చిన ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అలాగే ఇప్పటివరకు ఈ డ్రగ్స్ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమందిని విచారిస్తున్నది, ఇంకా ఎంతమందిని విచారించాల్సి ఉంది, ఎంతమందికి నోటీసులు ఇచ్చింది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూసగుచ్చినట్లుగా వివరించారు. డ్రగ్స్ వాడటం, అమ్మడం, కొనటం, అలాగే ఇంట్లో పెట్టుకోవడం, తయారు చేయడం ఇవన్నీ కూడా నేరాలే అని, డ్రగ్స్ కేసు విచారణ లోతుగా జరుగుతుందని, ఇప్పటివరకు విచారణలో భాగంగా 27 మందిని ప్రశ్నించినట్టుగా చెప్తూ ఉన్నారు. నార్కోటిక్స్ అలాగే నిఘా వర్గాల వారితో కలిసి పనిచేస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఇక ఇదే డ్రగ్స్ కేసులో స్కూల్ పిల్లల పేర్లు ఎందుకు బయటపడడం లేదు, వాళ్ళని కూడా ఇంతసేపు విచారిస్తారా అని గతంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై కూడా అకున్ సబర్వాల్ స్పందించారు. స్కూల్ పిల్లల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పెట్టమని, వాళ్ళు మైనర్లు, వాళ్ళ పేర్లు బయటపడితే వాళ్ళ జీవితాలు నాశనమవుతాయి, అలా పిల్లల పేర్లు బయట పెట్టడం కూడా అది నేరమే అవుతోంది. ఇక 2016 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం వాళ్లకు అన్ని హక్కులు ఉన్నాయని, ఎవరి మీదైతే అనుమానం ఉందో, ఎవరి విషయంలో ఎటువంటి ఆధారాలు దొరికినా వాళ్ళని పిలిచి విచారించి వాళ్ళ దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకునే అన్ని హక్కులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఉందని, డిపార్ట్మెంట్ పరంగా అందరినీ కూడా సమానంగానే ట్రీట్ చేస్తున్నామని, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ తమ దగ్గర నడవదని, అందరినీ కూడా సమానంగానే ట్రీట్ చేస్తున్నట్లుగా అకున్ సబర్వాల్ చెప్పారు. అనవసరంగా కొందరు తమపై ఆరోపణలు చేస్తున్నారని, తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, అలాగే డిపార్ట్మెంట్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్కు అన్ని అర్హతలు, అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టే విచారణ ఇంత లోతుగా కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. ఇక తన సెక్యూరిటీకి సంబంధించి వస్తున్న వార్తలను కూడా అకున్ సబర్వాల్ ఈ ప్రెస్ మీట్లో ఆయన దాని గురించి కూడా మాట్లాడారు. తన సెక్యూరిటీకి ఎటువంటి ప్రాబ్లం లేదని, తనకు మంచి బాడీగార్డులు ఉన్నారు, నా రక్షణ గురించి ఎవరు కూడా భయపడక్కర్లేదు అని ఆయన చివరిగా ఈ మాట కూడా చెప్పారు. ఇక చట్టపరంగానే కేసును విచారిస్తున్నామని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే విచారణ జరుగుతోందని చెప్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా ఎటువంటి తేడాలు జరగవు, అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నాం. ఇక ప్రతిరోజు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఒక లేడీ ఆఫీసర్ ఖచ్చితంగా ఉంటున్నారు. అలాగే చార్మి, ముమైత్ ఖాన్ ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చి విచారిస్తామని తాము నోటీసులో మెన్షన్ చేశామని, అయితే వాళ్ళు సిట్ ఆఫీస్కు వస్తామని చెప్పినట్టుగా ఎక్నాలజ్మెంట్ కూడా చూపిస్తూ ఉన్నారు. తమపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో మాకు కూడా అర్థం కావడం లేదు అన్నారు.